హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ పూజా వీడియో. ఇది నిన్నటి వ్లాగ్. కార్తీక మాసంలోనే లాస్ట్ సోమవారం కదా. ఈ లాస్ట్ కార్తీక సోమవారం రోజున నేను నారికెల దీపం అయితే ఇంట్లో పెట్టుకున్నాను. స్వామివారికి ప్రసాదంగా అయితే గోధుమ రవ్వతో చేసిన స్వీట్ అయితే పెట్టాను. ఇంకా శివ అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను. ఇలా స్వామివారికి హారతి ఇచ్చి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిన్న ఎంఎస్ నారాయణ గారిది ఒక రీల్ అయితే చూశాను. అది నేను చాలా సార్లు చూశాను కానీ అప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదు. కానీ నిన్న కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగాయి. తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లి ఉంటే జడలను అలా కట్టనిచ్చేదా, తల్లి ఉంటే పులి చర్మం చుట్టనిచ్చేదా, తల్లి ఉంటే విభూది రాయనిచ్చేనా, తల్లి ఉంటే శ్మశానంలో తిరగనిచ్చేనా. తల్లి లేని శివుడు అంతటి గనుడైతే తల్లి ఉన్న శివుడు ఇంకెంతటి గనుడవును. ఇది నిజమేనేమో కదా. ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నా, అది కూడా కంటిన్యూగా పెట్టాను. ఈవినింగ్ పూజ చేసేటప్పుడు అయితే పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. పిండి దీపాల కోసం అయితే బియ్యం పిండిలో నెయ్యి, కొద్దిగా బెల్లం, పాలేసి బాగా కలుపుకొని ఇలా దీపం షేప్ లో చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దీపం అయితే వెలిగించుకున్నాను. లాస్ట్ సోమవారం కదా గుడికైతే వెళ్దాం అనుకున్నా, కానీ మా గగన్కి జ్వరం వస్తా ఇంట్లోనే పూజ చేసుకున్నా. ఓం నమో వెంకటేశాయ. తగ్గిపోతుంది జ్వరం.